రాష్ట్రంలో ఇప్పటికే 3,500,000 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో కొత్త రేషన్ కార్డుల కోసం 30,000 దరఖాస్తులు, కార్డుల స్ప్లిట్‌ల కోసం 46,000 దరఖాస్తులు, కుటుంబ సభ్యులు యాడింగ్ కార్డులో చేర్చడం కోసం 2,13,000 దరఖాస్తులు, తొలగింపు కోసం 36,000 దరఖాస్తులు, అడ్రస్ మార్పు కోసం 8,200 దరఖాస్తులు, సరెండర్ కోసం 685 దరఖాస్తులు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులను తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు డిజైన్లను ఎంపిక చేసి కసరత్తు చేపడుతుంది. ఇది పూర్తవగానే కార్డులని ముద్రించి పంపిణీ చేస్తారు. ప్రస్తుతం కార్డులో జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి బొమ్మలు ఉన్నాయి. అలాగే ఆకుపచ్చ, నీలం, తెలుపు రంగులతో రేషన్ కార్డులు ఉన్నాయి. జగన్, వైఎస్ఆర్ బొమ్మలు తొలగించడంతో సహా రంగులు కూడా మార్చి కొత్త డిజైన్లతో రేషన్ కార్డులను తీసుకురానున్నారు. రాష్ట్రంలో అనర్హుల కార్డులను తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అర్హులందరికీ కార్డులు ఇవ్వాలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులో భాగంగా అర్హులను గుర్తించేందుకు గ్రామ సభలు ఏర్పాటు చేయనుంది. పౌర సరఫరాల శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 17,900 అంత్యోదయ అన్న యోజన కార్డులు, మరో 1,36,000 పిహెచ్ కార్డుదారులు గత 6 నెలలుగా రేషన్ తీసుకోవడం లేదు. ఈ కార్డులను తొలగిస్తే 90 కోట్ల వరకు ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపు 1,50,000 మందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేసే వెసులుబాటు ఉంటుందని నిర్ణయించారు. ఇప్పటికే 1,48,00,000 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో 90 లక్షల కార్డులు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ కార్డులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం, తక్కువ ధరకు కందిపప్పు, పంచదార, ఇతర సరుకులు అందిస్తుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం కిందకు అన్ని రేషన్ కార్డులను తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతుంది. ఎందుకంటే చాలా రేషన్ కార్డుదారులు జాతీయ ఆహార భద్రతా చట్టం కిందకు తీసుకురాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అనేక విజ్ఞప్తులు చేసినప్పటికీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సానుకూల నిర్ణయం తీసుకోలేదు.